కథ పేరు వంచన. రచయిత శ్రీ సిఎస్.జి. కృష్ణమాచార్యులు గారు. సాధన హాల్లో ఒంటరిగా గోడ కానుకుని కూర్చుంది. ఆమె కనులు మూసుకుని అసందర్భమైన ఒక కల కంటోంది. వివాహం కాకముందు ఆమెను వెంటాడిన ఆ కల బ్రతుకుబండలైన ఈనాడు కూడా ఆమెను మురిపిస్తోంది. అందుకు చిహ్నమే ఆమె పెదవులపై తారాడే అరనవ్వు. ఆ కలలో ఒక అందమైన వనం. ఎటు చూసినా పచ్చదనం, పరిమళాలను వెదజల్లుతూ పూల మొక్కలు, ఫల సమృద్ధితో గాంభీర్యం ప్రదర్శించే వృక్ష సముదాయాలు, పక్షుల కిలకిలా రావములు, తుమ్మెదల ఝంకారాలు, తామరలతో అలంకరించబడిన సరస్సు, కొద్ది దూరంలో నీలగిరి శ్రేణులు, ఆ గిరిశిఖరాల నుండి జారిపడే చిన్ని చిన్ని జలపాతాల గలగలలు, ఆహ్లాదకరమైన ఆ వనంలో విహరించే తానొక దేవకన్య. అంతలో గాలిలో తేలుతూ ఒక అందగాడు, ఎవరో ఒక పుష్పగుచ్చాన్ని చేత ధరించి చిరునవ్వుతో ఆమెను సమీపిస్తున్నాడు. ఊహాప్రపంచంలో ఆమె పొందుతున్న అనుభూతిని భగ్నం చేస్తూ, వదినా, ఒక్కసారిరా, అన్నయ్యకి నమస్కరించు అన్న మరదలి పిలుపు విని ఆమె లేచింది. సజీవంగా ఒకనాడు, మృతునిగా ఈనాడు ఆతడు తన జీవితాన్ని దుఃఖమయం చేశాడన్న ఆక్రోశంతో ఆమె లేచి వెళ్లి పాడిమీదున్న రవీంద్రకి నమస్కరించింది. తప్పనిసరైన ఆ పరిస్థితిలో ఆమె అక్కడున్న వారికోసం దుఃఖాన్ని నటించింది. శవాన్ని తీసుకుని వెళ్లారు. సాధనాత్తగారు రంగనాయకి గుండెలు బాదుకుంటూ అంతులేని శోకాన్ని ప్రదర్శించింది. అప్పుడే పరామర్శకు వచ్చిన దగ్గరి బంధువొకామె ఎలా జరిగింది అని సానుభూతితో ప్రశ్నించింది. అంతా నా కర్మ. ఎంతో ఆరోగ్యంగా తిరుగుతుండేవాడు. పెళ్లైన 2 ఏళ్లకే ఈ ఘోరం జరిగిపోయింది. ఆ అమ్మాయి జాతకంలో ఏ దోషముందో చెప్పలేదమ్మా అని గొల్లున ఏడ్చింది రంగనాయక్. అమ్మా, దోషం మనది, ఆ అమ్మాయిది కాదు. తనకు కేన్సర్ వ్యాధి ఉందన్న విషయాన్ని దాచి అన్నయ్య వదినను వంచించాడు అని ఆమె కూతురు బాహాటంగానే తల్లిని మందలించింది. అయినా రంగనాయకి ధోరణి మారలేదు. ఆమె ఈరోజు కోడలిని హంతకురాలిగా సమాజ న్యాయస్థానంలో ప్రకటించి తీరాలన్న దృఢనిశ్చయంతో ఉంది. ఆమె అంతరంగానికి స్వార్థం పట్ల ఉన్న ఆపేక్ష సానుభూతి పట్ల లేదు. కోడలి బాధ్యత తీసుకోవడంగానీ, ఆస్తిలో ఆమెకు వాటా కల్పించడం కానీ ఆమెకు సుతరామూ ఇష్టం లేదు. 13వ రోజు కార్యక్రమాలు కూడా ముగిశాయి. రంగనాయకి రవీంద్ర స్నేహితుడి కోసం, అతడు అందించే వీలునామా కోసం ఎదురుచూస్తోంది. సాధన కుతూహలం వేరు. అది ఆస్తికోసం కాదు, ఆ వ్యక్తి ఎవరా అని. చివరి రోజుల్లో రవీంద్ర చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంది. నా స్నేహితుడు అనిల్ ఎంతో మెతక మనిషి. నీకు అతను తెలుసు. అతడు వచ్చి వీలునామా ఇవ్వగానే అమ్మ నిన్ను వదిలించుకోవడమెలా అని ఆలోచిస్తుంది. అందుకే అనిల్తో ఇల్లు విడిచి నేను నీకోసం కొన్న క్రొత్త అపార్టుమెంటుకు వెళ్ళిపో. అపార్టుమెంటు విషయం అమ్మకు తెలియకూడదు. ఇదొక క్రొత్త వంచన. నా మేలు కోసమే కావచ్చు. కాని ఒకప్పుడు రోగం విషయం దాచి నన్ను వంచించాడు. ఇప్పుడు ఆస్తి విషయంలో తల్లిని వంచిస్తున్నాడు. తల్లిని బిడ్డ, బిడ్డను తల్లి, భర్తని భార్య, భార్యని భర్త, ఒకరినొకరు వంచించుకోవడమేనా జీవనమార్గం? నమ్మకం సహజ పునాదిగా ఉండాల్సిన చోట వంచన చోటు చేసుకుంటే మానవ సంబంధాలకి విలువేముంది? కుటుంబ జీవనానికి అర్థమేముంది? అలా తర్కిస్తున్న ఆమె వచ్చిన వ్యక్తిని చూసి నిశ్చేష్టురాలైంది. అనిలంటే ఇతనేనా? రవీంద్రకు స్నేహితుడా? మెట్రోలో వేర్వేరుగా నిలబడే వీరలా స్నేహితులయ్యారు. ఈ ఏడాది కాలంలో ఏ ఒక్కరోజూ తారసపడలేదే? వివాహానికి కూడా రాలేదు అని ఆమె యోచిస్తుండగా అనిల్ వీలునామా పత్రాలు రంగనాయకికి అందచేశాడు. మొత్తం ఆస్తి మీ పేరనే వ్రాశాడు. మీ కోడల్ని స్త్రీ సంక్షేమ హాస్టల్లో దిగబెట్టమని, ఒక ఉద్యోగం చూపించమని చెప్పాడు. ఆమె వస్తే తీసుకుని వెళ్లి దిగబెడతాను అని చెప్పాడు. రంగనాయకి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. ఆమె తన సంతోషాన్ని దాచుకోలేదు. సాధనా, బయలుదేరమ్మా, చీకటి పడకముందే హాస్టలుకు వెళ్ళు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు అని కోడలికి వీడ్కోలు పలికింది. సాధన మౌనంగా తన సామాను తీసుకుని అనిల్ వెంట నడిచింది. త్రోవలో అనిల్ ఆమె కోసం రవీంద్ర 60 లక్షల అపార్టుమెంటు, 25 లక్షల రూపాయల డిపాజిట్స్ ఏర్పాటు చేశాడని చెప్పాడు. నా వెల ఇంతేనా అంది ఆమె అకస్మాత్తుగా. అనిల్ స్తంభించిపోయాడు. అదేమిటి అన్నాడు. నువ్వు నన్ను ఇష్టపడ్డావు. రోజూ మెట్రోలో నన్ను ప్రేమగా ఓరచూపులు చూస్తూ ప్రయాణించావు. ఆ చూపులు నన్ను తాకి నాలో పులకింతలు రేపేవి. నేను పిచ్చిదానిలా నీ ప్రేమ ప్రకటన కోసం ఎదురుచూశాను. కాని హఠాత్తుగా నువ్వు అదృశ్యమయ్యావు. ఈరోజు రవీంద్ర స్నేహితుడిగా రంగప్రవేశం చేశావు. నాకిందులో ఏదో వంచన కనబడుతోంది చెప్పింది సాధన. నాకు రవీంద్రకి మధ్య ఒక ఒడంబడిక ఉంది. కొన్నాళ్ల తర్వాత ఆ విషయం నేనే నీకు చెప్పాలనుకున్నా అన్నాడు అనిల్. వంచనలో ఒక క్రొత్త విషయం అనే ఒక కథ చెబుతావా? సరే, నీ మాట నేనెందుకు కాదనాలి? తర్వాతే చెప్పు అంది సాధన. ఆ మాట అనిల్కి సూటిగా తగిలింది.
మారుమాట లేకుండా అతడు విషణ్ణ వదనంతో కారుని అపార్టుమెంటు దిశగా పోనిచ్చాడు. వారం రోజులు తర్వాత సాధన అనిల్ గుండెల్లో బాంబు పేల్చింది. నాకు చెన్నైలో జాబ్ వచ్చింది. అక్కడ నా స్నేహితురాలుంది. ఆమెతో ఉంటాను అని చెప్పింది. నేనంటే నీకు ప్రేమలేదా? అతని కంఠంలో నిరాశ. అది ఒకప్పటి మాట. అనూహ్యంగా రవీంద్ర నీ స్థానంలోకి వచ్చాడు. నా తల్లిదండ్రుల్ని ఒప్పించాడు. తను రోగిష్టిననే నిజం దాచి నా జీవితానికి ఉరిత్రాడు వేశాడు. ఆందోళనతో సాగిన మా కాపురం విషాదంగా ముగిసిపోయింది. ఈ ఆస్తిని తన వంచనకు పరిహారంగా ఇచ్చాడా, లేక సేవలకు వెలకట్టాడా? ఆమె సూటిగా కటువుగా అడుగుతున్న ప్రశ్నలకు అనిల్ బిత్తరపోయాడు. ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయి ఆ తర్వాత ధైర్యం కూడగట్టుకుని ఇలా అన్నాడు. నీ దగ్గరకు రావాలనుకుంటున్న సమయంలో రవీంద్ర వచ్చి, నేను మహా అయితే ఏడాది కన్నా బ్రతకను. నాకు సాధన అంటే వ్యామోహం, ప్రేమ. నా మరణానంతరం నువ్వు ఆమెను నీ భార్యగా చేసుకో అని పదే పదే బ్రతిమిలాడాడు. జాలిపడి నా ప్రేమను త్యాగం చేశాను అన్నాడు అనిల్. నీది త్యాగమనరు, ద్రోహమంటారు. ఒక అమాయక స్త్రీ జీవితంతో మీరిద్దరూ కలిసి ఆడుకున్నారు, మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు. నేను క్రికెట్ ఆటను కాను, మానాభిమానాలున్న ఒక యువతిని చెప్పింది సాధన. దయతో నన్ను క్షమించలేవా? అతడు ప్రార్థనాపూర్వకంగా అడిగాడు. క్షమిస్తాను. దానికి మార్గం నిన్ను మర్చిపోవడమే. ఈ సొమ్ము నాకు వద్దు. నీ త్యాగానికి మూల్యంగా నువ్వే ఉంచుకో. నా మానాన నన్ను పోనివ్వు అందామె. నీ నిర్ణయం మారుతుందన్న ఆశతో నీకోసం ఎదురుచూస్తూ జీవిస్తాను అడిగాడు అనిల్. ఆ పొరబాటు చేయకు. పెళ్ళి అంటే బొమ్మలాట కాదు. దాని ప్రభావం జీవితంమీద ఎంతగా ఉంటుందో నీకు తెలియదు. అందులో వంచన పెళ్ళిది. నువ్వు, రవీంద్ర, పెళ్ళి, కాపురం అన్నీ చేదు జ్ఞాపకాలే. వీటినుంచి ఎప్పటికైనా బయటపడతానో లేదో తెలియదు. ఆ మాట చెప్పాక ఆమె అతని ముఖం చూడకుండా వెళ్ళిపోయింది. మారుమాటాడే అవకాశం లేని అనిల్ మౌనాన్ని ఆశ్రయించాడు. జీవితంలో ఓడిపోయానని వేదన చెందాడు. కథ సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.